ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. గిరిజన, దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో 3 దశాబ్దాల క్రితం ఈ పథకం ప్రారంభమైందని అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు వీరన్న శంకర్రావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 పాఠశాలలు ఉండగా 26,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఇలా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఆయా పాఠశాలలకు ఫీజులు చెల్లిస్తుందని వెల్లడించారు. పాఠశాలలో కలెక్టర్ గారి సెలక్షన్ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని సుమారుగా 237 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో నడుపుతా ఉన్నాం. ఇలా పర్టికులర్ గా ఎస్సీ, ఎస్టీ, హరిజన, గిరిజన విద్యార్థులు 26,000 సుమారుగా డే స్కాలర్ మరియు హాస్టల్ విద్యార్థులు చదువుతా ఉన్నారు గత 35 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా బట్టలు, అలాగే బుక్స్, నోట్ బుక్స్, అలాగే షూ, టై, బెల్ట్, డైరీ, తిండి, వసతి, అనేక రకాల చదువు, కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి నేపథ్యంలో గత 3 సంవత్సరాల నుంచి చాలా జిల్లాలలో 2 సంవత్సరాలు, అనేక జిల్లాల్లో 3 సంవత్సరాల నుంచి దాదాపు 200 కోట్లు పెండింగ్ ఉంది. మరి ఎన్నో రోజుల నుంచి మేము దాదాపు డిప్యూటీ సీఎం గారిని, సీఎం గారిని, సంబంధిత అధికారులను కూడా కలుస్తా ఉన్నాం. మరి ఈ రోజు పాఠశాలలు నడపలేని పరిస్థితులు. పాఠశాలలకు మేము కాదు తాళాలేసాడు, ఈ రోజు ఫినాన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు తాళాలేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు తాళాలేస్తున్నారు. కాబట్టి మేము సీట్లో కూర్చుండలేని పరిస్థితి, అడ్మిషన్లు తీసుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా, పాఠశాలలు తీయలేని పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు దినదినం గండం అవుతున్నది. రోజు రోజుకు మా అప్పుల వాళ్ళు వచ్చి ఆఫీస్ రూమ్ తాళం వేసిండ్రు, గేటుకు తాళం వేసిండ్రు. వాళ్ళన్నిటి కూడా మనకి పేమెంట్ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ సంబంధించిన పైసలు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి 26,000 మంది విద్యార్థులు, పేద, గిరిజన, దళిత విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్స్ లో పెండింగ్ స్కాలర్షిప్ ను గత 2 సంవత్సరాల నుంచి రిలీజ్ కావట్లేదు. కాబట్టి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఈ యొక్క 2025 ఎస్ఎస్సి పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలని అందించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించినటువంటి బకాయిల్ని వెంటనే రిలీజ్ చేయాలని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సోషల్ వెల్ఫేర్ మంత్రి లక్ష్మణ్ గారికి తెలియజేస్తూ మీ ద్వారా తక్షణమే పెండింగ్ బిల్స్ రిలీజ్ చేస్తూ ఈ యొక్క క్వార్టర్ వైజ్ బిల్స్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా రిలీజ్ చేయాలని మీ ద్వారా వారిని కోరుతూ ఈ యొక్క విద్యా సంస్థలని పీస్ఫుల్ గా, ప్రశాంతమైన వాతావరణంలో మంచి విద్యను అందించేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని కోరుతూ, గిరిజన, దళిత బిడ్డలకి మంచి భవిష్యత్తుని, సామాజిక భద్రతని, ఈ యొక్క అవకాశం ప్రభుత్వం మేము కలిసి అందించాలనేటటువంటి దృక్పథంతో వాళ్ళ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.